వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. నేను ఈ ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ గురించి మీకు ఒక కొత్త అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో అదేంటంటే మనకి ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ సంబంధించిన నిర్మాణం కోసం ఎన్హెచ్ఐ మరోసారి మాత్రం టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇది ట్రాఫిక్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని 6 వరుసలుగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా విస్తరించున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ను 5 ప్యాకేజీలో విభజించి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో నిర్మించనున్నారు. అయితే ఈ త్రిపుల్ ఆర్ మనకి నార్త్ పార్ట్ వచ్చేసి మొత్తం 161 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో ఇది సంగారెడ్డి డిస్టిక్లో మనకి గిల్మాపూర్ నుండి యాదాద్రి డిస్టిక్లో తంగడిపల్లి వరకు అనేది ఈ మొత్తం నిర్మాణము. అయితే ఈ ఎన్హెచ్ఏ భారీ ప్రాజెక్టును మాత్రము సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఉండేటట్టు మొత్తం 5 ప్యాకేజీలు విభజించింది అనమాట. సో ఈ ప్రతి ప్యాకేజీ విడివిడిగా టెండర్లు అనేది కూడా ఆహ్వానించింది. అయితే ఈ నిర్మాణం హైబ్రిడ్ మ్యాన్యుటీ అనే మోడల్ అంటే హెచ్ఏఎం పద్ధతిలో ఇది నిర్మించాలని ప్రతిపాదించారు అనమాట. సో ఈ పద్ధతిలో ప్రభుత్వం అండ్ కాంట్రాక్టర్ల మధ్య పెట్టుబడి నిర్వహణ బాధ్యతలు ఈ ప్రభుత్వం అనేది పంచుకుంటుంది. అయితే ఈ శనివారం మనకి జారీ చేసిన బిడ్ నోటీస్ ప్రకారము ఆసక్తి గల సంస్థలు ఈ అంటే వచ్చే సంవత్సరం 2026 జనవరి 16 వరకు ఈ బిడ్లను అనేది దాఖలు చేసుకోవచ్చు. అయితే ఈ బిడ్లు మనకి 15 వరకు దాఖలైన తర్వాత మనకి నెక్స్ట్ డే మనకి జనవరి 16 తారీఖు మాత్రం ఈ బిడ్లు అనేది ఓపెన్ చేస్తారనమాట అధికారులు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా అంటే జిఎస్టి లేకుండా మాత్రము 9,590 కోట్లు అనమాట. సో ఈ రోడ్డు నిర్మాణం, భూసేకరణ, ఇతర ఖర్చులు మొత్తం కలిపి మనకి 15,627 కోట్లు ఖర్చు అవుతుంది అనేసి అంచనా అనమాట. సో ఈ ప్రాజెక్టు తుది ఆమోదం కోసం మాత్రం పబ్లిక్ అండ్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అప్రైజర్ కమిటీ అనమాట, అంటే కమిటీ అనుమతులు మాత్రం తప్పనిసరి అనమాట దీనికి. సో ఈ అలైన్మెంట్ లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఎందుకంటే మనకి లాస్ట్ టైం స్టేట్ గవర్నమెంట్ కొత్త అంటే అలైన్మెంట్ అనేది ఇచ్చారు కదా, అంటే దాన్ని లేకుండా మనకి ఫస్ట్ చేసిన అలైన్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎన్హెచ్ఐ మనకి అలైన్మెంట్ చేసింది కదా, ఆ అలైన్మెంట్ ప్రకారం ఇది ఉంటుంది. అది ఎన్హెచ్ఐ మనకి స్పష్టం చేసింది అనమాట. ఇది ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఈ రహదారి గంటకు వచ్చేసి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు ఇది నిర్మిస్తున్నారు అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ లో మొత్తం వచ్చేసి 187 అండర్ పాస్లు ఉంటాయి, అలాగే 4 రైల్వే బ్రిడ్జ్లు కూడా. సో ఇంకోటి వచ్చేసి 26 పెద్ద వంతెనలు కూడా ఉంటాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని 81 చిన్న వంతెనలు ఉంటాయి. సో ఈ 400 వరకు మళ్ళా కల్వెట్లు, ఈ కల్వెట్లు కూడా నిర్మిస్తారు అనమాట ఇందులో. సో ఈ ప్రాజెక్టు కోసం మాత్రం మొత్తం 19,133 హెక్టార్లు భూసేకరణ అనేది పూర్తి చేసి ఇప్పటికే మన స్టేట్ గవర్నమెంట్. సో ఈ రోడ్ల నిర్మాణము దగ్గర 2 సంవత్సరాల ముందు పూర్తి చేయాలన్నట్టు అంచనా ఇస్తారు అనమాట. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఈ ప్రాజెక్టు మనకి నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి అంటే పర్యవేక్షించడానికి మాత్రం ఎన్హెచ్ఏ మనకి 3 అధికారులతో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసింది అనమాట. అయితే ఆ కమిటీలో మనకు ఒకరు వచ్చేసి మనకి ఐఏఎస్ అధికారి పర్వీజ్ హయాత్, మళ్ళా సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్ సర్వీస్ అధికారి వచ్చేసి రాజ్వీర్ సింగ్, నెక్స్ట్ వచ్చేసి మనకి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సిఎండి అరుణ్ కుమార్ ఉన్నారనమాట. అయితే ఈ కమిటీ వచ్చేసి మనకి పనులు, నాణ్యత ఇవన్నీ పర్యవేక్షిస్తారనమాట. సో ఇదండి సౌత్ పార్టీకి సంబంధించిన టోటల్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది. సో మాక్సిమం మాత్రము జనవరి 16కి బ్రిడ్లు ఓపెన్ చేస్తే మనకి నెక్స్ట్ డేనే మనకి ఏదైనా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఓవరాల్గా మార్చిలో మాత్రం ఈ వర్క్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఇదే అండి మనకి సౌత్ పార్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఈ వరకు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.